ఇప్పుడు కేంద్ర అక్కడికి వెళ్తారు, ఢిల్లీ వెళ్తారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకి 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. 29 సార్లు ఢిల్లీ వచ్చినటువంటి ప్రతి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ ఎప్పుడు రద్దు చేస్తారు, ఇది తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ రోజు కూడా మా దగ్గర మాట్లాడలేదు అని చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారే చెప్పారు. ఆ రోజున ఆయన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఈ రోజున రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, పార్టీలు మారటం రాజకీయాల్లో సహజ పరిణామం, రాజకీయాల్లో ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి అంశాలే. దాన్ని మనం తప్పు పట్టలేం, ఎవరి ప్రయోజనాలు వాళ్ళే, ఎవరి ఇష్టాలు వాళ్ళే. సరే, ఏదేమైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళారనుకోవటం అంతా పిచ్చితనం మరొకటి ఉండదు. ఇది సార్ నేను చెప్పదలుచుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా సాగునీటి ఏదైతే ఉందో గోదావరి కానివ్వండి, పెన్నా ప్రాజెక్టులు కూడా సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తుంది సార్, ఏమంటారు మీరు? సార్ ఇవన్నీ కూడా ఒక్క విషయం కూడా ఒక్క పని చేయడు చంద్రబాబు నాయుడు గారు, ఒక్క పని కూడా చెయ్యరు. చెయ్యకపోగా అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తూ కాలక్షేపంతో పనులు చేసి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో కొనసాగుతున్నటువంటి వైద్య కళాశాలలను మరొక 5 కళాశాలలు ఈ సంవత్సరం నుంచి ఆర్థిక సంవత్సరం ఈ యొక్క విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కావాల్సి ఉంటే వాటిని ప్రారంభించకుండా వాటిని ప్రైవేట్ పరం ఎలా చేయాలనేటటువంటి చేసే ఆయన జలవనరులకు సంబంధించి అసలు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞాన్ని తీసుకుంటే అది ధనయజ్ఞం అని చెప్పినటువంటి ఈయన చంద్రబాబు నాయుడు గారు సొంతంగా కట్టించినటువంటి ప్రాజెక్టు ఏమన్నా ఉందా? కదిలితే ఆ యొక్క ఎత్తిపోతలు చెప్తారు. ఎత్తిపోతలు కూడా రాజశేఖర రెడ్డి గారు తవ్వించినటువంటి కాలువల్లో నుంచి నీరు బారిచ్చారు. అది తప్ప చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏముండదండి. చంద్రబాబు నాయుడు గారు చేసేది మాత్రం ఒకటి ఉంటుంది, ఏమిటంటే లస్కర్ అని ఉంటారండి, మన కాలువల మీద లస్కర్ అని ఉంటారు. లస్కర్ పాత్ర ఏంటంటే కాలువల నుంచి నీరు వదలటానికి గేట్లు ఎత్తటం. అట్లా రాజశేఖర రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కట్టినటువంటి ప్రాజెక్టుల గేట్లు ఈయన ఎత్తుతా ఉంటాడు. అంతేగాని ఈయన స్వతంత్రించి చేసేది ఏమీ ఉండదు. ఈయన స్వతంత్రించి చేస్తే ఎట్లా ఉంటుందంటే పోలవరం ఆయన డయాఫ్రామ్ వాల్ కట్టాడు, కొట్టుకుపోయింది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా కట్టాల్సి వచ్చింది. ఈయన కడితే ఇలా ఉంటుంది. అదే రైతుల ప్రయోజనాల పట్ల ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు కడితే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన విధంగా ఉంటుంది. ఇక్కడ ఏమీ ఉండదండి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఇస్తుందే కానీ కేంద్ర ప్రభుత్వం అదనంగా మనకేమి ఇవ్వాల్సిన, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పేసి ఓడబొడిచి ఇచ్చేది ఏమీ ఉండదు. అది ఇప్పటికే మనకి తేటతెల్లమైంది, ఇప్పటికే మనకి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అక్కడ ఏమీ లేనటువంటి అమరావతి ఎన్నికలకు ముందు ఏం చెప్పాడంటే ఆయన సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ అన్నాడు. అమరావతికి ఏ రూపాయి అక్కర్లేదన్నారు. ఎన్నికలకు ముందు ఏది మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరమైనప్పుడు 5 లక్షల కోట్లు కావాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాడు. సరే, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నాడు, 1,00,000 కోట్లు 1,10,000 కోట్లు 1,09,000 కోట్లు కావాలన్నాడు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పాడు, అసలు ఒక్క రూపాయి అక్కర్లేదు, అమరావతి నిర్లక్ష్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, నేనుంటే ఇప్పుడు ఈ పాటికి పరుగులు ఎత్తిచ్చేవాడిని, ఆయన ఏమి చేయలేకపోయాడు, అక్కడ ఆస్తిని సంపద సృష్టించేవాడిని అన్నాడు. ఇప్పుడేమైంది,
అక్కడ అభివృద్ధి చేయటం కోసం ఏది వరల్డ్ బ్యాంక్ 15,000 కోట్లు ఇస్తా ఉంది, నాబార్డు వాళ్ళు 15,000 కోట్లు, ఇప్పుడు ఏదో కాకి లెక్కలు చెప్తున్నాడు వాళ్ళ. దాని ద్వారా దీని ద్వారా ఏదైనా సరే ఒక 50,000 కోట్ల రూపాయలు సమీకరించి అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఏంటి, సెల్ఫ్ సస్టైన్డ్ అయితే అప్పుల కిందకి వెళ్లాల్సి వచ్చింది. సెల్ఫ్ సస్టైన్డ్ అయితే నాబార్డుకి సంబంధించి ప్రజల ఉన్నతికి సంబంధించి పెట్టేటటువంటి ఖర్చును తీసుకొచ్చేసి ఒక వర్గం వారికో లేకపోతే ఒక అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులకో డబ్బులు ఇవ్వటం కోసం అని చెప్పేసి అప్పులకు పోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అందుకని ఇవన్నీ కూడా కాలక్షేపం కబుర్లు తప్ప క్రియాశూన్యత, మాటల నాణ్యత ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అంటే వినేవాళ్ళు వెర్రివాళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని రాజశేఖర రెడ్డి గారు అంటా ఉండేవారు. అట్లా చెప్పుకుంటూ పోతారు వాళ్ళు. ఆయన చెప్పినటువంటి మాటను ప్రమోట్ చేయడానికి వాళ్ళ అదృష్టం బాగుండి ఒక మీడియా ఒకటి ఉంది, 10 రకాలైనటువంటి టీవీ ఛానళ్ళు ఉన్నాయి, 2-3 పత్రికలు ఉన్నాయి. వీళ్ళన్నిటి ద్వారా చెప్పిస్తూనే ఉంటారు, ప్రజల మెదడులో ఎక్కిస్తూనే ఉంటారు. ప్రజలకు ఒరిగేదేమీ లేదనే విషయం ప్రజలు తెలుసుకొని వాళ్ళకి తీర్పిచ్చేసరికి 4 ఏళ్లు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి తప్ప ఏమీ లేదండి, ఏమి ఉండదండి. అలా డిసెంబర్ నుంచి రాజధాని అమరావతి పనులు ప్రారంభం, అలాగే రైల్వే ప్రాజెక్టు కూడా శంకుస్థాపనకి నరేంద్ర మోడీ ఆహ్వానించినట్లు కూడా తెలుస్తుంది సార్. చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అంటారు. చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా ఏదైతే బల్క్ గ్రీన్ ప్రాజెక్ట్ ని ఓపెన్ చేయడానికి ఏది 80,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కూడినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి దాన్ని పరుగులెత్తించడానికి ప్రధానమంత్రి వస్తున్నాడని చెప్పేసి ప్రజలు తప్పుదారి పట్టిస్తున్నాడే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఏ రోజునో ఎప్పుడో ఆ ప్రాజెక్టుకి ఇతర రాష్ట్రాలతో పోటీపడి ఆ ప్రాజెక్టును తెచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రాజెక్టును తెచ్చారు. ఆ ప్రాజెక్టుకి ఆల్రెడీ కేంద్ర మంత్రులు శంకుస్థాపన చేయడం జరిగింది, ప్రధానమంత్రి గారు దాన్ని విజిట్ చేయడం జరిగింది. దానికి వీళ్ళు మళ్ళీ శంకుస్థాపనలు అని చెప్పేసి కొత్త, ఇప్పుడు ఆ మధ్య మనం చూసాం శ్రీ సిటీ కొప్పర్తిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి పనిచేస్తున్నటువంటి 16 పరిశ్రమలకి వీళ్ళు మళ్ళీ పోయి రిబ్బన్లు కట్ చేసేసి వీళ్ళు కొత్తగా ప్రారంభించినట్టు ప్రచారం చేసుకున్నారు. అంత తప్ప ఏమి కూడా కొత్తగా వచ్చినటువంటి ప్రాజెక్ట్ అనేది ఉండదు. ఈ 5 ఏళ్ల పాటు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి తేగలిగేది లేదు, తెచ్చేది లేదు. ఆ తేగలిగేటటువంటి సామర్థ్యం, సమర్థత అతని దగ్గర లేవు.